భూమి పంటలో 10వ భాగం యెహోవాకు చెందుతుంది. అది యెహోవాకు పవిత్రమైనది. ఇశ్రాయేలు ప్రజలు ఈ దశమ భాగాన్ని దేవాలయానికి తీసుకెళ్లేవారు. ఆ దశమ భాగం దేవుని సేవ చేసే యాజకులకు, దేవాలయ సేవలకు మరియు అవసరమైన వారికి ఉపయోగపడేది. కాలం గడిచిన తర్వాత ప్రజలు ఈ ఆజ్ఞను పట్టించుకోకుండా పోయారు. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా వారికి మళ్లీ గుర్తు చేశాడు. దేవుడు ప్రజలకిలా చెప్పాడు, మీ దశమ భాగమంతా దేవాలయ గిడ్డంగికి తీసుకురండి. అప్పుడు నేను పరలోకపు కిటికీలు తెరిచి మీపై ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను. ఈ వాగ్దానం బుక్ ఆఫ్ మలాకాయ్ 3:10లో ఉంది. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు దశమ భాగం గురించి మాట్లాడాడు. ఆయన ఫరిసేయులకిలా చెప్పాడు, మీరు దశమ భాగం ఇస్తున్నారు, అది మంచిదే, కానీ న్యాయం, కరుణ, విశ్వాసం వంటి ముఖ్యమైన విషయాలను కూడా పాటించాలి. ఈ బోధన గాస్పుల్ ఆఫ్ మాథ్యూ 23:23లో వ్రాయబడి ఉంది. అందుకే బైబిల్ ప్రకారం దశమ భాగం అంటే దేవుడికి డబ్బు అవసరం అని కాదు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా ఆయన పనికి సహాయం చేయడానికి మనం మన సంపాదనలో ఒక భాగాన్ని ఇవ్వటం అని అర్థం. విశ్వాసంతో ఇచ్చిన చిన్న భాగం కూడా దేవుని దృష్టిలో విలువైనదిగా బైబిల్ బోధిస్తుంది.